ఏం వెంకటేశ్వర్లు నువ్వు గొర్రెలు మేపుతుంటావుగా, గొర్రెలు మేపుతున్నావు కదా. ఇప్పుడు ఈ విధంగా గొర్రెలు మేపాలంటే వాటికి తిండి కావాలి కదా. మరి మీరేమో రాగులు వాళ్ళు అంటుంటారు మీ ఇంటి పేరు. మరి కొద్ది రోజులు పోతే ఉపాధి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తిప్పలన్నీ ఆక్రమించారు. మామూలుగా అది ఓంకారాలయం, ప్రధానాలయము. ఇప్పుడు ఏదైతే గొర్రెలు మేపుకుంటా ఉన్న మనిషి ఆయన పూర్తిగా వీడియో ముందుకు రావడానికి జంకుతున్నాడు. ఎక్కడ ప్రభుత్వం ఉన్న గొర్రెలను కూడా లేకుండా చేసి వాటికి ఉన్న మేత కూడా లేకుండా చేస్తానని భయంతో ఆ రైతు ఏదైతే ఈ గొర్రెలు మేపుకుంటున్న రైతు భయపడి ఇంకా తిప్పలలో అంతకుముందు రానివ్వుకొని ఉన్నారు. అంతకుముందు మామూలుగా అయితే ఓంకారాలయం ప్రధానం మూగ జీవులకు అన్ని జీవులకు ప్రధాన శక్తి కేంద్రంగా, వృక్షశాస్త్రానికి ప్రధాన శక్తి కేంద్రంగా పూర్వం ఉండేది. దాన్ని పూర్తిగా నాశనం చేస్తూ చుట్టూ ఆక్రమిస్తూ వస్తున్నారు. దాంట్లో క్రమంగానే ఈ భూగర్భ గనుల శాఖ ఒకటి వచ్చి అక్కడ రానివ్వకుండా ఆపడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఈ పొలాలు ఇట్లా ఇటుకలు అంటే ఇళ్ళ మధ్యలో అక్కడ మేపుకుంటున్నారు. ఉండే చింత చెట్ల మధ్యలో ఉండే కొద్ది గొప్ప చింత చెట్ల మధ్యలో ఇట్లా జరుగుతూ ఉంది. కొద్ది రోజులు పోతే భూమిని అంతా కాంక్రీట్ తలకాలన కృతనిశ్చయంతో ప్రభుత్వము ఏకీకృతంగా పనిచేస్తూ ఉంది. ఈ గొర్రెలు మేపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు. ప్రభుత్వం ఎదురుగా వచ్చి అడగడానికి, ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ వచ్చి ఉన్న గొర్రెలకు కూడా లేకుండా చేసి ఉపాధి లేకుండా చేస్తారనే భయంతో కెమెరా ముందుకు వచ్చి చెప్పడానికి చాలా భయపడుతున్నాడు, గుండె డంగడంగాని. ఈ విధంగా లోకంలో ఏం జరుగుతుందంటే ఈ విధంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఆ రైతు ముఖంగా ఆయన బదులు నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. ప్రభుత్వం కైనా మారకపోతే కన్నా, ఈ భూమిని నాశనం చేసి అరాచకాలను ఆపకపోతే కన్నా ప్రభుత్వాన్ని పూర్తిగా రద్దు చేయడానికి ఇంకా ఎంతో దూరం లేదని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.